Hello all, welcome to the review and here is our non-spoiler review of the film Mahesh Kaleja. First things first, movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. మూవీ నచ్చింది. చెప్పాలంటే మన తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ గా మిగిలిపోతుంది. కానీ ఇదే మూవీ ఒక 15 years బ్యాక్ వచ్చి ఉంటే ఫస్ట్ వ్యూవింగ్ లో అండర్వెల్మింగ్ గా ఉందనే వాళ్ళు రిజల్ట్ తేడా కొట్టేది. అలా కొన్నేళ్లకు దాని వాల్యూ తెలిసి వచ్చేది, క్లాసిక్ గా మారిపోయేది. ఇంకా కథ విషయానికి వస్తే ఒక టాక్సీ డ్రైవర్ 534 మందిని కాపాడాలి. నాన్ స్పాయిలర్ అన్నాను కదా, కానీ ఒక చిన్న స్పాయిలర్. ఈ మూవీలో హీరో దేవుడు అనే ట్విస్ట్ చెప్పేసావేంటి అని అంటారా? యాక్చువల్లీ ఇలా చూస్తేనే మూవీ ఇంకా బాగా ఎక్కేస్తుంది. ఆయన టాక్సీ డ్రైవర్ దేవుడు అవ్వడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అర్జునుడికి కృష్ణుడు కూడా డ్రైవరే కదా. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. సిద్ధ క్యారెక్టర్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. హీరో అలా రుద్రుడిలాగా పాముతో ఎంట్రీ ఇస్తాడు అండ్ ఫైట్ కూడా కొత్తగా ఉంటుంది. మణి శర్మ దేవుడు మూవీకి బీజం ఇవ్వాలంటే నేను కూడా గాడ్ లెవెల్ బీజం ఇస్తానని చెప్పి ఆ లెవెల్ కి తగ్గకుండా ఇచ్చారు. ఇంకా తర్వాత అంతా కామెడీనే. ఇవన్నీ మీమ్ స్టఫ్. బాబు టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది భయ్యా, పాపా ఏమన్నా ఎలివేషన్స్. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరు గాడ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. రావు రమేష్ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ఇస్తారు. బాబు కెరియర్ లోనే బెస్ట్ ఎలివేషన్ అది. ఇంటర్వెల్ టైటిల్ కార్డ్ కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా దేవుడు కథ చెప్తారు. అలానే కామెడీలో లోటు ఎక్కడ ఉండదు, ఫుల్ ఆన్ కామెడీ. ఇన్ఫాక్ట్ తక్ దినాదిన్ డీన్ ఆ ట్రాక్ భలే ఉంటుంది. కోర్ థీమ్ ని కూడా సెకండ్ హాఫ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యూటిఫుల్ సీన్. దేవుడు మీనింగ్ ఏంటో మనకు తెలిసిపోద్ది. యాక్చువల్లీ కొన్ని థియేటర్స్ లో ఈ సీన్ వేయలేదు అండ్ ఒక సాంగ్ కూడా కట్ అయిందంట. ఇష్యూ రిజాల్వ్ అవుతుందని చెప్పేసి మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఈ దేవుడు మీనింగ్ తెలిసిపోద్ది అనే సీన్ మూవీకే హైలైట్. చెప్పాలంటే మూవీకి ముందే వెళ్ళాలి మీరు. టైటిల్ కార్డ్స్ అప్పుడే స్టోరీ చెప్పేస్తారు, దేవో మనుష్య రూపేనా అని చెప్పేసి. దీని మీనింగ్ మీకు క్లైమాక్స్ లో అర్థమైపోద్ది. ఇంకా క్లైమాక్స్ లో పీక్ ఎలివేషన్స్. థియేటర్ బయటకు వస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగినప్పుడు మనం గుర్తించామనే ఫీలింగ్ తో బయటకు వస్తాం. కాకపోతే అద్భుతం అని డైరెక్టర్ కి నమ్మించే అక్కర లేదు. ఇది బాబు అండ్ త్రివిక్రమ్ దర్శనం. ఆ కలెక్షన్స్ అండ్ అప్రిషియేషన్స్ దానికి నిదర్శనం. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీలో కనిపించే గాడ్ సీతారామరాజు అయితే వినిపించే గాడ్ మణి శర్మ. బీజిఎం ఏంటి, సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సదాశివ సన్యాసి సాంగ్ పిక్చరైజేషన్ కానీ, దానికి ముందు షఫీ చెప్పే మోనోలాగ్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సినిమాటోగ్రాఫర్ సునీల్ పటేల్ అండ్ యష్ భట్ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. బాబు సిలోయేట్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఒక్కో షాట్ అలా వాల్ పేపర్ పెట్టేసుకోవచ్చు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సూపర్ స్టార్ మహేష్ బాబు యాజ్ సీతారామరాజు. ఆ ఎటకారంకి, ఆ టైమింగ్ కి ఫ్యాన్స్ అయిపోతారు. సగం టైం పంచులే పడుతూనే ఉంటాయి, కానీ ఒక్కసారి గాడ్ మోడ్ లోకి మారాక ఆ ఇంటెన్సిటీ వేరే లెవెల్లో ఉంటుంది. బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పారు. క్లైమాక్స్ లో ఫ్రెండ్ చనిపోయాడు అనే బాధ, అలానే ఊరిని కాపాడిన దేవుడు, ఇవన్నీ ఎమోషన్స్ ఒక్క షాట్ లో చూపించాలి అండ్ బాబు డస్ జస్టిస్ టు ఇట్. అనుష్క సుబ్బు, యుల్ ఫాల్ ఇన్ లవ్ అవుతారా అంతే. షఫియా సిద్ధ బ్యూటిఫుల్ క్యారెక్టర్. బాబు తర్వాత మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈయనదే. క్లైమాక్స్ లో తను నవ్వే సీన్ ఉంటుంది, మూవీకి బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. రావు రమేష్ గారు, ఈయన వాయిస్ లో ఎలివేషన్స్ ఉంటాయి, బెస్ట్ ఎలివేషన్స్ అంతే. ప్రకాష్ రాజ్, ఈయనకి ఇరిడియం స్పెల్లింగ్ బాగా తెలుసు. సునీల్ యాస్ బాబ్జీ, బాబు అండ్ సునీల్ కామెడీకి గోల్ కీపింగ్ చేస్తారు మీరు, అలా వేస్తారు పంచెస్. బ్రహ్మియాస్ మీరియం ఎరక్ కొట్టేశారు అంతే. సుబ్బరాజ్ యాస్ రన్నింగ్ రేసర్ గోవర్ధన్ డిడ్ వెల్. మధ్యలో క్యామియో క్యారెక్టర్ చేసిన దిలావర్ సింగ్ వైఫ్ కి కూడా పేపర్స్ వేశారు భయ్య. వీరా క్యారెక్టర్ ప్లే చేసిన అతను బాగా చేశారు. మహేష్ చేయబట్టుకుని ఏడ్చే సీన్ గ్లిజరిన్ లేకుండా చేశారు తను. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళ కాంబోలో ముందు వచ్చిన అతడు క్లాసిక్. మళ్ళీ ఇంకో క్లాసిక్ ఇచ్చేసారు. గురూజీ నుంచి వచ్చిన మూవీస్ లో బెస్ట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ అవ్వబోతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. సినిమాని థియేటర్ లోనే చూడండి, మళ్ళీ థియేటర్స్ చూడకుండా ఫ్లాప్ చేసి తర్వాత అండర్ రేటెడ్ అని చెప్పి మీమ్స్, పోస్టులు, రీల్ ఇవేం వేయకండి. ఇలాంటి క్లాసిక్స్ కి రేటింగ్స్ ఇవ్వం భయమేమో. ఇలాంటి రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ టు ద రివ్యూ. వాడెవడో హీరో ఎంటర్ సీన్ రీక్రియేట్ చేద్దాం అని చెప్పి పాము పట్టుకొచ్చాడు భయ్య. చూసుకోండి, రబ్బర్ పాము అయినా పర్లా, నిజం పాము ఇంకా థియేటర్ లో వచ్చింది అనుకోండి, కొంచెం చూస్తూ ఉండండి. రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఇది బాగుంది. ఆల్సో కలేజా మీద ఒక స్పెషల్ వీడియో చేసాం, ఎక్కడ నొక్కితే అది చూసేయచ్చు ఎంచక. ఈ రివ్యూ కూడా చేయాలనుకోలేదు టు బి వెరీ ఆనెస్ట్, కానీ భైరవం రివ్యూ కింద ఇప్పుడు కలేజా వచ్చుంటే రివ్యూ ఎలా ఇస్తారు అని మీరు అడిగేసరికి మీకోసం ప్రత్యేకంగా ఈ రివ్యూ చేసాం. అది మరి మా 1 million జర్నీలో ఎప్పుడు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.